మిత్రులందరికీ స్వాగతం. దసరా పండుగ వచ్చింది కదండి. మనమందరం ఎంతో వైభవపేతంగా ఈ పండుగను జరుపుకున్నాం. మా ఇంట్లో మేము జరుపుకున్న దసరా పండుగని మీ అందరికీ చూపిద్దామనుకుంటున్నాం. దీనిని దేవీ శరన్నవరాత్రులు అంటారు. ఈ దేవీ శరన్నవరాత్రులు ఆశ్వేజ మాసము శుద్ధ పాడ్యము నుంచి దశమి వరకు జరుగుతాయి. దుర్గాదేవిని వివిధ రూపాల్లో అలంకరించి షోడశోపచారాలతో పూజించడం మన సాంప్రదాయము. రోజుకో అవతారములో అమ్మవారిని ఆరాధించడం మన ఆనవాయితీ. 9 రోజులు దుర్గాదేవిని వివిధ రూపాలలో అలంకరించి షోడశోపచారాలతో పూజించడము మన సాంప్రదాయము. అమ్మవారి వివిధ రూపాలు. అదేవిధంగా ఈ సంవత్సరము ఒకరోజు ఎక్కువగా వచ్చింది. అందువల్ల మనము కాత్యాయని అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాము. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవతారముగాను, రెండవ రోజు గాయత్రీదేవిగా, మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా, 4వ రోజు కాత్యాయని దేవిగా, 5వ రోజు మహాలక్ష్మీదేవిగా, 6వ రోజు లలితా త్రిపుర సుందరి దేవిగా, 7వ రోజు మహాచండీదేవిగా, 8వ రోజు సరస్వతీదేవిగా, ఇక 9వ రోజు దుర్గాదేవిగా, 10వ రోజు మహిషాసురి మర్దిని దేవిగా, ఆఖరి రోజు రాజరాజేశ్వరి దేవిగా అలంకరించి మనమందరం పూజలు చేసుకున్నాం. మేము కూడా రోజుకో చీరను అలంకరించి అమ్మవారిని పూజించుకున్నాం. అసలు ఈ శరన్నవరాత్రులను ఎందుకు జరుపుకోవాలో మనం అందరం చూద్దాం. దుష్ట శక్తిపై విజయం సాధించడం, దుష్టులైన రాక్షసును సంహరించేందుకు అమ్మవారు 9 అవతారాలు ధరించిందని చెబుతారు. అమ్మవారు నిశంభుడిని సంహరించేందుకు దుర్గాదేవి 9 రోజుల పాటు యుద్ధం చేసి 10వ రోజున ఆ రాక్షసులపై విజయం సాధించింది. అందుకే నవరాత్రిలో 9 రోజులతో పాటు 10వ రోజు విజయదశమిని జరుపుకుంటాం. విజయదశమి రోజునే రావణాసురుణ్ణి శ్రీరాముడు వధించాడు. శంభునిశంభులు అనే రాక్షసులు బ్రహ్మదేవుని నుంచి తమకు మరణం లేని వరం కావాలని కోరుకుంటారు. అయినప్పటికీ తమకు సమమైన ధైర్యవంతురాలైన శక్తివంతురాలైన మహిళ చేతిలో తమకు మరణం సంభవించాలని బ్రహ్మదేవుడు వారికి ఆ వరాలను ప్రసాదిస్తాడు. ఈ వరాల మహిమ వల్ల శంభునిశంభులకు గర్వము తలకెక్కి దేవతలను హింసించడం మొదలుపెట్టారు. కానీ వారి అరాచకాలను ముట్టుబెట్టేందుకు ఆదిపరాశక్తి కాళికా కాళరాత్రిగా ఉద్భవించింది. పంచమి రోజున మహాలక్ష్మి అవతారంగా ఆ రోజున గాజుల పూజను జరుపుకున్నాం. కాళికాదేవికి సహాయంగా ముగ్గురమ్మల రూపమైన అష్టమాధులు అష్టరాత్రులుగా ఉద్భవించారు. బ్రాహ్మణి అనే బ్రహ్మ శక్తి హంసవాహనములో, కమండలములో వైష్ణవి అనే విష్ణు శక్తి గరుడవాహనములో, శంకుచక్రాలు తామర పువ్వులు మహేశ్వరి అనే రూపములో, వృషభ వాహనములో త్రిశూలము, వరముద్రతో కౌమారి అని కార్తికేయ శక్తి, వేలాయుధంతో మహేంద్ర రూపములో ఇంద్రుని శక్తితో, ఐరావతములో వజ్రాయుధంతో, వారాహిగా చాముండేశ్వరిగా, నారసింహునిగా ఆయుధాలతో కమలపీఠములో నవరాత్రి దేవతలు ఉద్భవించారు. ఈ దుర్గాదేవి శంభునిశంభులను సంహరించింది. దీనితో రాక్షసుల భార నుంచి తప్పించుకున్న దేవతలు మహిషాసురమర్దిని అయిన దేవదేవిని స్తుతించారు. ఎనిమిదో రోజు సరస్వతీదేవిగా అమ్మవారిని ఆరాధించాము. ఆ రోజు పుస్తకాలు పెన్నులతోటి పూజ జరుపుకున్నాం. ఇక దుర్గాష్టమి రోజున కుమారీ పూజ జరుపుకొని పిల్లలందరికీ తాంబూలాలను ఇచ్చాం. రోజుకో చీరతో అలంకరణ చేసే అమ్మవారిని రోజు వివిధ రకాల నైవేద్యాలతో పూజించాం.
దశమి రోజు ఆయుధ పూజ కూడా చేసుకున్నాం. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్